మన ఇండియన్స్‌కి కొన్ని ప్లేసెస్‌కి వెళ్ళటం ట్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజెస్‌కి ఇటలీ డెస్టినేషన్ వెడ్డింగ్‌గా పిలుస్తారు. అలానే హనీమూన్‌కి మాల్దీవ్స్. చాలామంది సెలబ్రిటీసే కాకుండా కామన్ పీపుల్ కూడా వెకేషన్‌కి ఎక్కువగా వెళ్ళే ఒక టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉందా అంటే అది మాల్దీవ్స్. యాక్చువల్‌గా మాల్దీవ్స్‌కి బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ చెప్పాలంటే మన ఇండియానే. అలాంటిది రీసెంట్‌గా జరిగిన ఒక ఇష్యూ వల్ల బాయ్‌కాట్ మాల్దీవ్స్ అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటంటే, ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ఈ దేశం పేరు ఇండియా వ్యాప్తంగా బాగా వినిపిస్తుంది. లక్షద్వీప్‌ను ప్రమోట్ చేసేలా మోదీ దిగిన ఫోటోస్, వీడియోస్ వైరల్ కావడంతో మాల్దీవుల నాయకుల్లో కలవరం మొదలైంది. దీంతో భారత్ పైన, ప్రధాని మోదీ పైన నెగెటివ్‌గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంకేముంది, మన భారతీయులకు చిరాకొచ్చి బాయ్‌కాట్ మాల్దీవ్స్ అని స్టార్ట్ చేశారు. ఆ దేశంలో వెకేషన్ ప్లాన్ చేసుకున్న వారు మనసు మార్చుకున్నారు. దీంతో ఆ దేశంలో 8,000 పైగా హోటల్ బుకింగ్స్, అలాగే 2,500 పైగా ఇండియా నుంచి ఫ్లైట్ టికెట్స్ అన్నీ క్యాన్సిలేషన్స్ పెద్ద మొత్తంలో రద్దయ్యాయి. దీంతో మాల్దీవ్స్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గింది. భారత్‌పై నోరు పారేసుకున్న ముగ్గురు మంత్రులపై రివర్స్ అయింది. అయినప్పటికీ మన భారత్ ఆగ్రహం చల్లారలేదు. ఆ దేశ రాయబారికి సామాన్లు జారీ చేసింది. హిందూ మహాసముద్రంలో ఉండే ద్వీపాల సముదాయమైన మాల్దీవులకు ఇండియా ఒక పెద్ద దిక్కు లాంటిది. మొదటి నుంచి ఆ దేశంతో మనకు సన్నిహిత సంబంధాలున్నాయి. అసలు చెప్పాలంటే ఆ దేశ స్వాతంత్ర్యాన్ని గుర్తించిన తొలి దేశాల్లో భారత్ ఒకటి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మాల్దీవ్స్ మన దేశంలో వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలకు కలుపుకుంది. చేరువుగా ఉండే శ్రీలంక తరువాత భారతే ఆ దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 1988లో మాల్దీవుల అధ్యక్షుడిపై శ్రీలంక ఉగ్రవాదుల సాయంతో తిరుగుబాటు ప్రయత్నాలు జరగ్గా, భారత్ సైన్యం వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ కాస్టస్ పేరిట ఆ తిరుగుబాటును అణిచివేసింది. భారత్, మాల్దీవుల మధ్య దశాబ్దాలుగా ఉన్న సన్నిహిత సంబంధాలు చైనా ఎంట్రీతో దెబ్బతిన్నాయి. భారత్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా చైనా మన పొరుగు దేశాలను తన వైపు తిప్పుకోవడం మొదలుపెట్టింది. ముందుగా పాకిస్తాన్‌తో మొదలుపెట్టి, తరువాత శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఇలా ఒక్కో దేశానికి ఆర్థికంగా ఆశ చూపి తన వైపు తిప్పేసుకుంది. ఈ క్రమంలోనే మాల్దీవులు చైనా వలలో చిక్కింది. గత ఏడాది నవంబర్‌లో మాల్దీవుల్లో కొన్ని ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. చైనాకు అనుకూలుడైన మహ్మద్ మయిజు ఆ దేశ అధ్యక్షుడయ్యాడు. ఇండియా ఔట్ నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించి మరి ఆయన మాల్దీవ్స్ ఎన్నికల్లో గెలిచాడు. ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ఓటంతో మాల్దీవుల్లో చైనా పైచేయి మొదలైంది. మైజు గెలవగానే సైన్యాన్ని తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలని భారత్‌ను కోరాడు. ఇలా చేస్తే అక్కడి నుండి కేవలం 77 మంది భారత్ సైనికులే. తాజాగా మయిజు చైనా పర్యటనను బయలుదేరి వెళ్ళాడు. ఈ పర్యటన సందర్భంగా చైనా, మాల్దీవుల మధ్య అనేక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అయితే కేవలం 5 లక్షల జనాభా ఉన్న మాల్దీవులు అన్ని రకాలుగా భారత్‌పై ఆధారపడుతుంది. మన పర్యాటకులు మానేస్తే వచ్చే నష్టం కంటే ఇండియా నుంచి దిగుమతులు ఆగిపోతే వచ్చే నష్టం ఎక్కువ. ఈ విషయం బాగా తెలుసు కాబట్టి భారత్ అనుకూల ముద్రపడిన మాల్దీవుల నేతలు తమ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మన పొరుగున ఉన్న మిత్రదేశమైన భారత్‌ను దూరం చేసుకోవద్దని హితవు పలుకుతున్నారు. భారత్‌పై మనం ఎంతో ఆధారపడి ఉన్నాం. మనకు అవసరం వచ్చినప్పుడు ముందుగా స్పందించేది ఇండియానే. ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యం, విద్య, వాణిజ్యం, పర్యాటకం ఇలా ఎన్నో రకాలు మనం భారత్‌పై ఆధారపడి ఉన్నాం. మన అభివృద్ధిలో భారత్ పాత్ర ఎంతో ఉంది. అలాంటి దేశాన్ని దూరం చేసుకోవద్దు. భారత ప్రజలకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి అని మాల్దీవులు మాజీ డిప్యూటీ స్పీకర్ ఇలా అబ్దుల్లా చెప్పారు. ఇటీవల మన దగ్గర ఉల్లిపాయల ధరలు పెరిగి ఎగుమతులపై నిషేధం విధిస్తే మన పొరుగున ఉన్న ఇతర దేశాలతో పాటు మాల్దీవులకు సైతం ఉల్లిఘాటు తెలిసొచ్చింది. బియ్యం, గోధుమ పిండి, పంచదార, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పప్పు, కోడిగుడ్డులు ఇలా నిత్యావసరాలన్నిటినీ మాల్దీవులు పెద్ద మొత్తంలో భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. కోవిడ్ టైంలోనూ ఆ దేశానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్యావసరాలను ఇండియా సరఫరా చేసింది. భారత్ ఒక్క 6 నెలల పాటు ఎగుమతులను తగ్గిస్తే చాలు మాల్దీవులు ఉక్కిరిబిక్కిరి అవ్వడం ఖాయం.
ఇక విద్యా, వైద్యం విషయంలో మాల్దీవులు భారత్ పైనే ఆధారపడుతుంది. ఇండియా ఎగుమతులు ఆపేస్తే చైనా నుంచి ఎగుమతులతో మాల్దీవ్స్ బండి లాగొచ్చు. కానీ రవాణా ఖర్చులు తడిసి మోపుడవుతాయి. దీంతో వాటి ఖర్చు కూడా అమాంతం పెరిగిపోతుంది. ఇప్పటికే మాల్దీవులు చాలా కాస్ట్లీ. చైనా మీద ఆధారపడాల్సి వస్తే ఖర్చు మరింత పెరుగుతుంది. చైనాను నమ్ముకున్న పాకిస్తాన్, శ్రీలంక లాంటి దేశాల ఆర్థిక పరిస్థితి ఎలా తలకిందలవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. భారత్ను కాదని చైనాను నమ్మే ప్రయత్నిస్తున్న మాల్దీవులకు కూడా ఇవాళ కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా అదే పరిస్థితి.